మీరు ఏదైతే నాగార్జున గారు నాకు ఇష్టము, బిగ్ బాస్ అంటే ఇష్టం అని చెప్పేసి మీరు అడుగుతున్నారు కదా, అదే కింద జనాలందరూ ఏమనుకుంటున్నారంటే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇష్యూ జరిగినప్పుడు సమంత గారిది కానీ వీరది కానీ మీరు దానిపైన వాయిస్ రేజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడినారు. ఇప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకొని బిగ్ బాస్ నాగార్జున సార్ ఇష్టం అని చెప్పేసి నాటకాలు పడుతున్నారు అని అనుకుంటున్నారు. దీనికి మీరు ఏం అనుసరిస్తారు? నేను అసలు అప్పుడు ఆ విషయమే అసలు అలాంటి వీడియోలే చేయలే, నేను చేయలే. ఎందుకంటే అది పర్సనల్ విషయాలు కదా, మనం ఎంటర్ కావద్దు. ఎవరికైనా ఒక మనసు అన్నది ఉంటుంది, ఎవరి ఇంట్లోనైనా ఒక సమస్య ఉంటుంది. అన్నిటిని మనం పట్టించుకోవద్దు, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ నేను ఏ వీడియో నేను చేయలేదు. మీరు చెయ్యలేదు? సమంత అప్పుడు కూడా చేయలేదు నేను. ఓకే, సో అసలు మీరు ఇప్పటివరకు నాగార్జున గురించి నెగిటివ్ గా ఒక వీడియో కూడా చేయలేదు? ఎవరి కోసం చేయను, ఎవడుగా నాగార్జున అని కాదు. ఇప్పుడు ఎవరు నన్ను అభిమానించే వారి కోసం నేను ఎప్పుడు చెడుగా మాట్లాడా. ఏదన్నా పొరపాటు చేస్తే డైరెక్ట్ అడుగుతా, ఇట్లా కాదు ఇట్లా అని. అందరు పిల్లలే, అందరం మనసులమే. ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఒకరిని బాధ పెట్టి మనం ఏం సాధిస్తాం? అలా మనసు నొప్పించి ఏం సాధిస్తాం చెప్పు. అంటే బేసిక్గా ఇప్పుడు ఈ విషయం గురించి నేను ఎందుకు అడిగానంటే చాలా మంది మీకు కింద కామెంట్స్ పెడతారు, ఈవిడ ఒకప్పుడు ఇలా మాట్లాడింది అని చెప్పేసి. కానీ మీరేమో మాట్లాడలేదు అని అంటున్నారు. మాట్లాడాలి. ఓకే, నా వీడియో మొత్తం చూడండి, నా అకౌంట్. నేను ఎవరిని ట్రోల్ చేయను, ఎవరి గురించి మాట్లాడను, ఎవరిని తిట్టాను. సో ఎవరి గురించి ట్రోల్ చేయరు, ఎవరి గురించి తిట్టాను. మీ వీడియోస్ మొత్తం వచ్చేసి కొన్ని కొటేషన్స్, కొన్ని లైన్స్ మాత్రమే మీరు మాట్లాడతారు. లైక్ మీ భాషలో చెప్పాలంటే కొన్ని మంచి మాటలు జనాలకు అందిస్తున్నా అని చెప్పేసి అంటారు.